ఓ దుర్యోధన. అప్పుడు ఆయన్ను చూసి నాకు జాలి కలిగింది. ఎటు తిరిగి నా గురువు కదా, అయ్యో పెద్ద ఆయన కదా, నాకు నేను ధైర్యం తెచ్చుకున్నాను. మళ్ళీ దిగజారిపోయా. ఆ దృశ్యం చూసి అది అట్లా చూడాలని అట్లా చేశాడో మాయ తెలియదు, కానీ నేను జాలిపడ్డా, దయపడ్డా. అయ్యో నేను ఎందుకయ్యా ఈ యుద్ధం చేస్తున్నాను అనుకున్నా, కానీ ధైర్యం తెచ్చుకున్నాను. క్షత్రియ ధర్మమైన యుద్ధాన్ని అప్పుడు నేను చీచి అని చీదరించుకున్నాను. ఈ క్షత్రియ ధర్మం ఏమిటిది, గురువు మీద యుద్ధానికి వెళ్ళటం ఏమిటిది, ఎంతకన్నా ఘోరం ఉందే నాకు అని అనుకున్నా. ఇందులో చంపటము బాధించటమే ఉంటాయి కదా, దీనివల్ల అందరికీ దుఃఖమే కలుగుతుంది కదా అని నన్ను నేను నిందించుకున్నాను. అంటే ఇది ఇప్పుడు చెప్తున్నాడు దుర్యోధనుడికి, అంటే ఇట్లా ఉంటుంది చీచి అప్పుడు అనుకున్నాను, వదిలేవయ్యా అని అర్థం. ఇక్కడ తన అనుభవాన్ని చెప్తున్నాడు. గురువు మీద ఏమిటి వెళ్ళటం అని, అందులోనూ గురువుతోనే యుద్ధం చేయవలసిన కర్మ పట్టిందే అని నేను ఎంతో బాధపడ్డాను. గురువు విప్రుడు ధర్మాత్ముడు అయినటువంటి పరశురాముడు నా బాణాలతో పీడించబడ్డాడు. నేను క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తూ ఎంతో చెడు పని చేస్తున్నాను అని దుఃఖించాను. ఇక ఆ తరువాత నేను మళ్ళీ పరశురాముడిపై బాణాలు వేయలేదు. సూర్యుడు తన కిరణాలతో భూమిని తపింపచేయటం పూర్తి అయ్యింది. అంటే పగలు గడిచిపోయింది, సూర్యుడు అస్తమించాడు. దానితో మా యుద్ధం ఆగిపోయింది అన్నాడు భీష్ముడు. అంటే రాత్రిపూట ధర్మయుద్ధం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 180వ అధ్యాయం. భీష్ముడు దుర్యోధనుడికి ఇలా చెప్పాడు, ఓ రాజా, తర్వాత నేర్పుగల నా సారథి గుర్రాలకు నాకు తనకు గుచ్చుకున్న ఆ బాణపు ములుకులను తీసేశాడు. గుర్రాలకు స్నానం చేయించాడు, వాటికి విశ్రాంతి కలిగించాడు, వాటికి నీళ్లు తాగించాడు, అవి శాంతి పొందేలాగా చేశాడు. రాత్రి గడిచింది, సూర్యోదయం అయింది. మళ్ళీ మా యుద్ధం ప్రారంభమైంది. నేను కవచాన్ని ధరించి రథమెక్కాను. వేగంగా వస్తున్న నన్ను చూసి పరశురాముడు తన రథాన్ని సిద్ధం చేసుకున్నాడు. నేను ఆయన్ను చూసి నా ధనుస్సును విడిచిపెట్టి వెంటనే రథం నుండి క్రిందికి దిగాను. పూర్వంలాగానే పరశురాముడికి దినము చేయాలి కదా గురు నమస్కారం. పూర్వంలాగానే పరశురాముడికి నమస్కారం చేసి రథం ఎక్కాను. ఆయన ముందు భయం లేకుండా నిలబడి యుద్ధం ప్రారంభించాను. ముందుగా నేను గొప్ప బాణవర్షంతో ఆయన ముంచెత్తాను. ఆయన కూడా తన బాణవర్షంతో నన్ను ముంచెత్తాడు. ఇదే పని. తర్వాత పరశురాముడు కోపించి నా మీద భయంకరంగా మండిపోతున్నవని పాముల్లాగా ఉన్నవి ఆయన 15 బాణాలు నా మీద ప్రయోగించాడు. అప్పుడు నేను పదునైన బల్లాలనేటువంటి బాణాలను ప్రయోగించాను. ఆకాశంలోని వాటిని 100,000 ముక్కలుగా ఖండించాను. ఇలా చాలాసార్లు ఆయన ప్రయోగించాడు, నేను ముక్కలు చేశాను. నేను ప్రయోగించాను, ఆయన ముక్కలు చేశాడు. పరశురాముడి బాణాలను ముక్కలు ముక్కలుగా చేశాను, నేను కూడా చేశా, తాను చేశాడు. తర్వాత పరశురాముడు నా మీద దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. నేను కూడా తాను నేర్పిందే, ఆయన ఇచ్చిన మంత్రమే ఆయనకే పెట్టాను. ఇప్పుడు దివ్యాస్త్రాలను ప్రయోగించి వాటిని వారించాను. దాంతో అప్పుడు ఆకాశంలో అంతటా గొప్ప కోలాహలం పుట్టింది. నేను వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాను. దానిని పరశురాముడు గుహ్యికాస్త్రంతో నియంత్రించాడు. నేను ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాను. దానిని పరశురాముడు వారుణాస్త్రంతో నివారించాడు. నా అస్త్రాలను రాముడు అడ్డుకొన్నాడు. నేను కూడా రాముడి దివ్యాస్త్రాలను అడ్డుకొన్నాను. పరశురాముడు కోపించి నాకు ఎడమ వైపుగా వచ్చి నా వక్షస్థలం మీద కొట్టాడు. అప్పుడు నేను రథం మీద కూలబడిపోయాను, మూర్ఛపోయాను. నా సారథి వెంటనే నన్ను దూరంగా తీసుకొని వెళ్ళిపోయాడు. రాముడితో అలా పీడించబడ్డ నేను ఎంతో కలత చెందాను, బాగా గాయపడ్డాను. ఒక్కపారి గుద్దాడు. ఆ గుద్దటంతో నా కింద పడిపోయాను నేను. అది వేరే విధమైనటువంటి యుద్ధం. అది బాగా గాయపడ్డా. నేను కదలలేనటువంటి స్థితిలో ఉండిపోయాను. చేతులు కాళ్ళు నాకు ఆడలేదు, ఒక్క గుద్దుతో అంతే. సారథి నన్ను యుద్ధభూమి నుండి దూరంగా తీసుకొని వెళ్ళి అక్కడ నాకు విశ్రాంతి ఇచ్చాడు. అది చూసి పరశురాముడు అనుచరుడైనటువంటి అకృతవ్రణుడు
మొదలైన వారు సంతోషించారు. అంబ కూడా సంతోషించింది. అక్కడి వారందరూ సంతోషంతో కోలాహలం చేశారు. అంతలో నాకు తెలివి వచ్చింది. జరిగింది తెలుసుకున్నాను. సారథితో ఇలా అన్నాను, ఓ సారథి, నాకు బాధ పోయింది. నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను. ఇక రాముడు ఉన్న చోటుకి నన్ను తీసుకొని వెళ్ళు అన్నాను. అప్పుడు సారథి రథాన్ని వాయువేగంతో నడిపించాడు. నన్ను యుద్ధభూమికి తీసుకొని వెళ్ళాడు. అప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి పరశురాముడితో యుద్ధానికి దిగాను. మళ్ళీ బాణవర్షంతో పరశురాముడిని కప్పేశాను. నాకు కోపం వచ్చింది. నా బాణాలు పడుతూ ఉండగానే ఒక్కొక్క దానిని 3 పరశురాముడు ఖండించి ముక్కలు చేశాడు. నేను వేల కొద్ది పదునైన బాణాలను కూడా ప్రయోగించాను. పరశురాముడు వాటన్నిటినీ 2 ముక్కలుగా ఖండించేశాడు. అప్పుడు నేను పరశురాముడిని అంతం చేయాలని అనుకున్నాను. ఇప్పుడు అనిపించింది, కాలాగ్ని వంటిది తీక్షణమైన మెరుపులు చిమ్ముతూ ఉన్నదైనటువంటి ఒక బాణాన్ని ప్రయోగించాను. తేన త్వపిహతో గాఢం తేన త్వపిహతో గాఢం బాణవేగవశం గతక ముమోఘ సమరే రామః ముమోఘ సమరే రామః భూమౌ చ నిపపాతః భూమౌ చ నిపపాతః. ఆ బాణం అతివేగంతో పరశురాముడిని తాకింది. ఆ బాణపు దెబ్బకు పరశురాముడు నేల మీద పడి మూర్చిపోయాడు. రాముడు ఇలా భూమి మీద పడగానే సూర్యుడు పడిపోయినట్టుగా అయిపోయింది. జగత్తంతా క్షోభించింది, ఆహాకారాలు చేసింది. అప్పుడు మునులు, అంబ అందరూ ఎంతో దుఃఖించారు. పరశురాముడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. పరశురాముడిని పట్టుకొని చేతులతో గాలిని వీచారు. చల్లని నీళ్లతోనూ జయాశిస్సులతోనూ ఆయనను సేద తీర్చారు, శ్రమను పోగొట్టారు. అప్పుడు పరశురాముడు తేరుకొన్నాడు. లేచి నిలబడి నారిని సంధించాడు. మళ్ళీ గంభీరమైన స్వరంతో, ఓ భీష్మా, నిలబడు, ఇక నా చేతిలో చచ్చావు అని వేగంగా బాణాన్ని విడిచిపెట్టాడు. నా మీద ఆ బాణం నా ఎడమ వైపు వచ్చి పడింది. దానితో నేను పెకిలించబడిన చెట్టులాగా అల్లాడిపోయాను. నాకేమైనా దాని మీద పడింటే, నా మీద పడింటే కావలసిగా పక్కకు వేశాడులే. వెంటనే పరశురాముడు శీఘ్రాస్త్రంతో గుర్రాలను చంపేశాడు. పదునైన బాణాలతో నన్ను కొట్టాడు. అప్పుడు నేను ఆయనపై దాడికి దిగాను. నేను ఆయనపైకి ఆయన ప్రయోగించిన శీఘ్రాస్త్రాన్నే అతందే మళ్ళీ అతను నేర్పిందే పంపించేశాను. అది శత్రువుల బాణాలను అడ్డగిస్తుంది. ఆ 2 బాణాలు ఆకాశాన్ని ఆవరించేశాయి. ఆకాశంలో పరస్పరం ఢీకొన్నాయి, అవి కొట్టుకుంటాయి. ఆ సమయంలో అనేక బాణాలు క్రమ్ముకొని పోవటంతో సూర్యుడు ప్రకాశించలేదు. మేఘాల చేత అడ్డగించబడినట్టుగా గాలి స్తంభించిపోయింది. బాణాల రాపిడికి పెద్ద నిప్పు పుట్టింది. అగ్నిలో బాణాలన్నీ కూడా కాలిపోయాయి. బూడిదంతా నేలపై రాలింది. అది చూసి పరశురాముడు ఎంతో కోపించాడు. నా మీద వేగంగా 10 లక్షల కోటి, 10 కోట్ల, 100 కోట్లు, 1000 కోట్లు గల బాణాలను ప్రయోగించాడు. ఒట్టి కుప్పలాగా కుంపించాడు. నేను ఆ బాణాలను ఎదుర్కొన్నాను. విషసర్పాల వంటి నా బాణాలతో వాటినంతా నేను ఖండించేశాను. భూమి మీదకు పడగొట్టేశాను అన్నీ కూడా. అలా మా యుద్ధం అతి భయంకరంగా జరిగింది, చెప్పటానికే వీలు కాదు. సంధ్యాకాలే వ్యతీతేతు వ్యపాయాత్ సచమే గురు. ఇంతలో సంధ్యాకాలం సమీపించింది. సంధ్య నెమ్మదిగా గడిచిపోసాగింది. దానిని నా గురువులైనటువంటి పరశురామ వారు గమనించారు. వెంటనే యుద్ధాన్ని ఆపి వెళ్ళిపోయారు. నేను పవిత్రమైన సంధ్యా సమయాన్ని గమనించాను. వెంటనే యుద్ధాన్ని ఆపి నేను శిబిరానికి వెళ్ళాను అని చెప్తున్నాడు భీష్మ పితామహుడు దుర్యోధనుడికి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 181వ
అధ్యాయం. ఓ దుర్యోధన, తర్వాత నేను పరశురాముడిని ఎదిరించాను, మళ్ళీ నేను వదులుతానా? అప్పుడు మాకు అతి దారుణమైన భయంకరమైన సమరం జరిగింది. మళ్ళీ అదే రోజు నమస్కారం చేశాను, మళ్ళీ షురువైపోయింది యుద్ధం. మాకు పరశురాముడు దివ్యాస్త్రాలు తెలిసినవాడు, శూరుడు, ధర్మాత్ముడు. ఆ భగవంతుడు ప్రతిరోజు నా పైన దివ్యాస్త్రాలను ఎన్నో ప్రయోగించాడు. నేను దివ్యాస్త్రాలను ప్రయోగించి వాటిని నివారించాను. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాటిని నిరోధించాను. పరశురాముడు కూడా ప్రాణాలకు తెగించి నాతో యుద్ధం చేశాడు. ఆయన తన అస్త్రాలు అలా నిర్వీర్యం కావటం చూసి ఎంతో కోపించాడు. భయంకరమైన ఆకారం గల ఒక శక్తిని నాపై విడిచిపెట్టాడు. అది ప్రళయకాలంలో కాలపురుషుడు ప్రయోగించిన ఉల్కాలాగా మెరిసిపోతోంది. దాని అగ్రభాగం మెరుపులు క్రక్కుతూ ఉంది. దాని తేజస్సు లోకమంతా వ్యాపించింది. అది ప్రళయకాల సూర్యుడిలాగా వెలిగిపోతూ మీద పడిపోతూ ఉన్నది. అంత అద్భుతమైనటువంటి ఆ ప్రయోగం చేశాడు నా మీద. నేను ఆ శక్తిని 3 బాణాలతో 3 ముక్కలుగా ఖండించేశాను, భూమి మీద పడేశాను. అప్పుడు సుగంధంతో కూడిన వాయువు వీచింది. అది ముక్కలు ముక్కలు కావటాన్ని చూసి పరశురాముడు మండిపోయాడు. మరో విధంగా ఉన్న 12 ఘోర శక్తులను ప్రయోగించాడు. అవి ప్రకాశంలోనూ వేగంలోనూ చెప్పటానికి వీలు కాకుండా ఉన్నాయి, మెరిసిపోతూ ఉన్నాయి. అవి లోకాన్ని సంహరించటం కోసం ఉదయించిన ద్వాదశాదిత్యుల్లాగా అనేక రూపాలతోనూ ఉగ్రమైన తేజస్సుతోనూ ప్రకాశిస్తున్నాయి. అటువంటి ప్రయోగం చేశాడు. జ్వాలల్లాగా వెలిగిపోతూ ఉన్నాయి. ఆ శక్తులు అన్ని వైపుల నుండి వచ్చి పడుతున్నాయి. వాటిని చూసి నేను చలించిపోయాను, భయపడ్డాను. అవి బాణాలతో కూడిన వలలలాగా మీద పడుతుంటే నేను వాటిని బాణాలతో ఖండించేశాను. అప్పుడు నేను 12 బాణాలను ప్రయోగించాను. దానితో ఆ శక్తులన్నీ అణిగిపోయాయి. పరశురాముడు మళ్ళీ భయంకరమైన శక్తులను ప్రయోగించాడు. ఆయన దగ్గర ఎన్ని శక్తులు ఉన్నాయో ఏమిటో తెలీదు. ఎన్ని నేను బడగొట్టినా ఆయన వస్తూనే ఉన్నాయి, అక్కడి నుంచి అక్షయంలాగా వస్తున్నాయి. నా గురుదేవుడే అక్షయం, ఆయన నుంచి వస్తున్నాయి, నా గురుదేవుడి నుంచే వచ్చేస్తున్నాయి. నేను ఎట్లా గెలిచేది అనుకుంటున్నా. అవి చూడటానికి విచిత్రంగా ఉన్నాయి. ఆ శక్తులు బంగారు పిడులు కలిగి ఉన్నాయి. వాటికి బంగారు రేకులను తాపడం చేయబడి ఉన్నాయి. అవి మండిపోతూ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉల్కాల్లాగా ఉన్నాయి. అవి నా మీద పడుతూ ఉండగా నేను వాటిని డాలుతో వారించాను, కత్తితో ముక్కలు చేసి భూమి మీద పడేలాగా చేశాను. నా పని ఇంతే. నేను ప్రయోగించటం ఉండని ఆయన ప్రయోగించేది నేను కింద పడేయటం ఒకటే అయిపోయింది, అంతే. ఆయన మీద ఇంకెక్కడ ప్రయోగించడానికి వీలు లేకుండా ఉంది. ఆ యుద్ధంలో దివ్యమైనటువంటి బాణాలతో పరశురాముడి దివ్యాశ్వాలను సూతుడితో సహా ముంచెత్తాను. బాణాలను వర్షంలాగా కురిపించాను. అప్పుడు పరశురాముడు తన శక్తులు ముక్కలవటాన్ని చూసి ఎంతో కోపించాడు. కార్తవీర్యార్జునుడిని చంపిన ఆయన ఒక దివ్యాస్త్రాన్ని స్మరించాడు. ఇద్దరు కూడా గెలిచటం లేదు, ఇద్దరూ ఓడిపోవటం లేదు. ఎవరైనా ఒక్కడైనాగా ఇదేంటి యుద్ధం నిడిచేటట్టుగా లేదే అని పైనంతా దేవతలంతా చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఇదేం యుద్ధం ఇది, ఇంత అద్భుతంగా ఉంది యుద్ధం, ఇద్దరికే జరుగుతున్నది, ఇది ఎవరూ పడిపోయేటట్లేరే అని దేవతలంతా యోచన చేస్తున్నారు. పెద్ద దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు నా మీద. కార్తవీర్యార్జునుడి మీద ప్రయోగించినటువంటి దివ్యాస్త్రం. ఆ దివ్యాస్త్రం నుండి మిడతల దండులాగా ఎన్నో బాణాలు వచ్చి నా మీద పడ్డాయి. అబ్బో, నేను అటువంటిది నాకు తెలీదు, నాకెందుకో నేర్పించలేదు నా గురువుగారు అనుకున్నా. అవి భయంకరమైనటువంటి కాంతులు చెమ్ముతూ ఉన్నాయి. ఆ బాణాలు నా మీద పడి కన్నంతా కప్పేశాయి. గుర్రాలు సూతులతో సహా రథాన్ని కూడా కప్పేశాయి. ఆ బాణాలతో నా రథము నేను ఎవరికీ కనిపించలేదు. గుర్రాలు సారథి గాయపడ్డారు. నొగలు రథదండం విరిగిపోయాయి. రథం యొక్క ఇరుసు ముక్కలైపోయింది. అప్పుడు ఆ బాణవర్షం తగ్గిన తర్వాత నేను కూడా అతి తీవ్రంగా శరవర్షాన్ని నా గురువుపై కురిపించాను. నేను కురిపించా.
మహాత్ముడైన ఆయనకు నా బాణాలు తగిలి శరీరం నుండి ఎంతో రక్తం కారింది. పరశురాముడు బాధపడినట్లుగానే నేను కూడా ఎంతో బాధపడ్డాను. అయ్యో ఎంత పని చేశానని. బాణం వేయటం ఎందుకు, బాధపడేది ఎందుకు తెలీదు. ఇంతలో సాయంకాలమైంది. ఎందుకంటే ప్రతిజ్ఞ కోసరం చేస్తున్నాడు ఇదంతా. సంధ్యా సమయమైంది. సూర్యుడు అస్తాద్రికి చేరుకున్నాడు. ఆ యుద్ధం ఆగిపోయింది. సాయంత్రం అవుతుంది. ఎన్ని సాయంత్రాలు అవుతున్నాయో చూస్తాం, మనం కూడా చూస్తాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 182వ అధ్యాయం. భీష్ముడు చెప్తున్నాడు ముందుకి. మళ్ళీ తెల్లవారింది. సూర్యుడు బాగా ప్రకాశించే సమయంలో తిరిగి మా యుద్ధం ప్రారంభమైంది. మళ్ళీ ఆయనకు వెళ్ళి నమస్కారం చేశాను. మళ్ళీ ఇదే పని నాకు. వీరుడైన పరశురాముడు మేఘమండలమంతా ఎత్తైన రథంలో నిలబడి, ఇంకొంచెం ఎక్కువగా ఉన్నాడు. రథం కొంచెం పైగా ఉంది. మేఘం కొండం మీద వాన కురిసినట్లుగా నా మీద బాణవర్షం నేను గుక్కు తిప్పుకొని లోపల గురిపించాడు. నా స్నేహితుడైన సారథికి ఆ బాణాలు తగిలాయి. నాతో ఎంతో దుఃఖాన్ని కలిగిస్తూ రథం మీద నుండి పడిపోయాడు. భూమి మీద పడి మూర్చిపోయాడు. సారథి ప్రాణాలు కోల్పోయాడు కూడా. ఒక క్షణం నాకు కూడా భయం కలిగింది. సారథి చనిపోగానే ఎంతో బాధపడుతూ ఆయన బాణాలను ఛేదిస్తున్నాను. అంతలోకే ఆయన మృత్యువుతో సమానమైన ఒక బాణాన్ని ప్రయోగించాడు. సూతిని మరణంతో బాధపడుతున్న నన్ను ఆ బాణంతో గాఢంగా కొట్టాడు. రక్తాన్ని తాగే ఆ బాణం నా వక్షస్థలంలో గుచ్చుకుంది. అది నాతో పాటే భూమి మీద పడిపోయింది. పరశురాముడప్పుడు నేను చనిపోయానని అనుకున్నాడు. మేఘంలాగా గట్టిగా గర్జించాడు. అతని శరీరం మాటిమాటికి పులకించిపోయింది. నేను అలా పడిపోగానే పరశురాముడు ఎంతో సంతోషించాడు. తను అనుయాయులు, అనుచరులు అందరితో కలిసి పెద్దగా మహానాదం చేశాడు. నేను పడిపోవటాన్ని చూసి నా పక్కనున్న కౌరవరాజులు, యుద్ధాన్ని చూడాలని వచ్చిన జనులందరూ ఎంతో బాధపడ్డారు. నేను భూమి మీద పడి సూర్యుడి వంటి, అగ్ని వంటి తేజస్సు గల 8 మంది విప్రులను చూశాను. వారు నా చుట్టూ నిలబడి ఉన్నారు. నన్ను తమ చేతులతో పొదివి పట్టుకున్నారు. నేను వారి వల్ల భూమిని తాకలేదు. కానీ మిగిలిన వారికి మాత్రం భూమిని తాకినట్టుగా కనిపించాను. బంధువుల్లాగా వారందరూ నన్ను పట్టుకున్నారు. ఆ విప్రులు నా మీద నీటి బిందువులను చిలకరించి ఇలా అన్నారు: ఓ భీష్మ, భయపడకు, నీకు శుభమవుగాక అని అనేకసార్లు అన్నారు. నేను వారి మాటలను సంతోషపడి పైకి లేచాను. రథం మీద సారథిగా ఉన్న నా తల్లి అయినటువంటి గంగను చూశాను. గంగమాతను చూశా. మహానది అయినటువంటి ఆ గంగాదేవి నా రథం యొక్క పగ్గాలను పట్టుకుంది, గుర్రాలను అదుపు చేసింది. నేను నా తల్లి పాదాలను తాకి విప్రులను నమస్కరించుకొని రథాన్ని ఎక్కాను. ఆమె నా రథంతో సహా గుర్రాలను, ఇతర ఉపకరణాలను రక్షించింది. నేను ఆమె నమస్కారం చేసి పంపించాను. తర్వాత వాయువేగం గల గుర్రాలను నేను స్వయంగా నడుపుతూ పరశురాముడితో యుద్ధం చేశాను. మహారథ, అతిరథ మహారథులు అంటే తాను నడుపుకుంటూ యుద్ధం చేయటం. మళ్ళీ సంధ్యాకాలం అయ్యేంత వరకు పరశురాముడితో పోరాడాను, వదలలేదు. ఆ యుద్ధంలో నేను కోపించి హృదయాన్ని చీల్చివేసే ఒక బాణాన్ని పరశురాముడిపై ప్రయోగించాను. ఆ బాణం దెబ్బకు పరశురాముడు గాయపడ్డాడు. ఆయనకు మూర్ఛ వచ్చింది. ధనస్సు వదిలేసి మోకాళ్ళ మీద కూలబడి నేల మీద పడిపోయాడు. ఆ పరశురాముడు 1000 మంది విప్రులకు భూరి దానాలను ఇచ్చాడు. అటువంటి ఆయన ఇలా పడిపోగానే మేఘాలు రక్తాన్ని వర్షించాయి, ఆకాశమంతా వ్యాపించాయి. పిడుగులతోనూ మెరుపులతోనూ కూడిన ఉల్కలు 100ల కొద్దీ రాలాయి. రాహువు చక్కగా ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి అప్పటికప్పుడు మింగేశాడు. గాలి తీవ్రంగా వీచసాగింది. భూమి కంపించిపోయింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.